కలిపురుషుడికి విరుగుడు ఎక్కడుంది అంటే పుణ్యశీలమై పరోపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మనసులో నిర్మాణం చేసుకుని దాన్ని సువ్యవస్థితం చేసుకోవడంలో ఉంది. ఒకవేళ నేను ఎలా నేర్చుకుంటానండి, నాకు ఎలా వస్తుంది అండి అంటే, కలియుగంలో అత్యంత తేలిక మార్గం ఇది మనిషి పవిత్రంగా బ్రతకడానికి అంటే సత్సంగం ఒక్కటే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకో, ప్రయత్నపూర్వకంగా పెట్టుకో. ఆయన నిన్ను చూస్తే గుర్తుపట్టాలి. ఓ నువ్వటోయ్ అంటే చాలు. కాదు పేరు పెట్టి పిలిచాడు, ఇంకా అదృష్టవంతుడివి. కాదు ఆయన నిన్నేదో వరస పెట్టి పిలుస్తాడు, నా కొడుకు లాంటి వాడు వాయ్ అన్నాడు, పొంగిపో. కోట్లు పోని బెంగెట్టుకోకు, సత్పురుషుడితో సహవాసం మాత్రం పోగొట్టుకోకు. ఎందుచేత కొన్ని వేల జన్మల సాధన చేస్తే తప్ప మాట వినని మనసు సత్పురుష సహవాసమునందు లొంగిపోతుంది. నేను పరమసత్యం చెప్తున్నా మీతో. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది చెయ్యని పనులు ఉండవు. అంత దుట్ట చేష్టములు, కొమ్మలు ఉంచేస్తుంది, అక్కడ ఉన్న కుండీ లాగేస్తుంది, ఇది పడగొట్టేస్తుంది, అది పడగొట్టేస్తుంది. అదే నేను ఒకసారి చూశా, ఒక దేవాలయంలో ఏనుగు వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతుంది. ఒక ఆవిడ పువ్వులు పెట్టుకుని తొండం పెట్టి ఆవిడ కొప్పులో ఉన్న పూలు లాగేసి. ఏమిటంటే అదో దుట్ట చేష్టితం, అది ఏనుగు, దాని అల్లరి దాంది. అదే ఏనుగు పక్కన మావటి వెళ్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుతుంది, ఏ అరిటాకో లాగుదామని అని ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. పక్కన మావటి ఉన్నంతసేపు తొండం ఎత్తి ఏ పని చేయదు. ఎందుకనంటే అన్నాడంటే దింపుతుంది. నువ్వు ఒక మహాత్ముడికి వశవర్తివికా. నేను ఆయన మాటలకు కట్టుబడిపోతాను, నేను ఆయన చెప్పిన పని చేస్తాను, నేను ఆయన అంత్యవాసిత్వాన్ని పొందుతాను. నన్ను చూడగానే నా పేరుతో గుర్తుపట్టకూడదు. ఓ మీరు ఫలానా వారి శిష్యులు కదూ, మీరు ఫలానా వారి అంత్యవాసులు కదూ అనాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పు చేస్తే పెద్ద ఆయనకి పేరు పాడైపోతుంది. కాబట్టి నేను చేయకూడదు. ఆయన మాటలు జ్ఞాపకానికి వస్తుంటాయి. నువ్వు వేల జన్మలు సాధన చేస్తే ఏదొస్తుందో సత్పురుషుడితోటి సహవాసము వలన అదే పుణ్యం కలుగుతుంది. సాధన చాలా తేలికైపోతుంది. పైగా నీ ప్రమేయం లేకుండా విశేష పుణ్య రాశి పడిపోతుంది.